వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళే. ఇద్దరు ఖర్చు కూడా ఇప్పుడు కనీసం 300-400 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇద్దరు కూడా. ఎందుకు ఒకరికొకరు పోటీలు పడతారు కదా. అందులో సగం డబ్బులు పిఠాపురానికే పెట్టాల్సి వస్తాయి, పోటీలు పడి పెట్టాల్సి వస్తాయి. అంటే ఈయన పవన్ గెలిపించుకోవాలి, ఈయన పవన్ గెలిపించుకుంటే ఆయన గెలుస్తాడు. ఇప్పుడు మీకు చిత్తూరు జిల్లాలో వరుసనే 6 అసెంబ్లీ స్థానాలు ఓడిపోతా ఉండేది చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో తెలుగుదేశం. కానీ కుప్పం ఒక్క విజయం మీదనే ఎప్పుడు గెలుస్తా ఉండేది. కుప్పంలో గెలవటం మూలంగా చిత్తూరు శివప్రసాద్ 2 సార్లు గెలిచింది ఆయన. కానీ ఓవరాల్ గా 6 ఓడిపోతా ఉండేది. అట్లాగే ఇక్కడ కూడా పిఠాపురం గెలిస్తే ఎంపీ గెలిచేసినట్టే. ఆయన చెప్పినట్టు 1,00,000 ఓట్ల మెజార్టీ గెలిస్తే అదే ఇక్కడ కాన్సెప్ట్. లాస్ట్ మినిట్ లో ఏమన్నా పవన్ కళ్యాణ్ ట్విస్ట్ ఇస్తారా, ఆయన ఇటు పంపించి ఈయన కాకినాడ ఎంపీగా వస్తారా? అంటే నిన్న ఆయన మాటలు పెట్టాలా ఉంది. అది అమిత్ షా చెప్తే అని నేను అనుకోను. చంద్రబాబు బ్రాకెట్లో అమిత్ షా అనాలేమో. అమిత్ షా చెప్పాడని అంటే ఇక్కడ చంద్రబాబు మాట వింటున్నాడు అని అనిపించుకోకుండా అమిత్ షా పేరు చెప్తుండొచ్చు. అక్కడ చంద్రబాబు చెప్తే కాకినాడ పార్లమెంట్కి వెళ్ళొచ్చాము. అమిత్ షాకి మోడీకి ఏమన్నా అవసరం ఉందండి? నాకు మామూలుగా అంటే పవన్ కళ్యాణ్ని కేంద్ర కేబినెట్ లో తీసుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో ఒక స్టార్ క్యాంపెయినర్ గా ఉంటారు ఎన్డీఏకి, ఆలోచన ఏమన్నా చేసి ఈయన ఎంపీగా తీసుకొస్తారా? వాళ్ళు అంత అమాయకంగా ఉంటారని నేను అనుకోవట్లేదు. అంటే ఈయన పదే అదే మాట అంటున్నారు కదా, వాళ్ళు పిలుస్తున్నారు ఎంపీగా, వాళ్ళు చేయమంటున్నారు అని. బాబు గారి పేరు ఎక్కడ వాడు? నాకు తెలిసి అయితే వాళ్ళు చెప్పట్లేదు, ఈయన వాళ్ళ పేరు చెప్పుకుంటారు, నడిచిపోతారు. అంటే బీజేపీకి అవసరం లేదా పవన్ కళ్యాణ్ తో? అంటే భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ తో ఏంటి అవసరం? ఏం అవసరం ఉంటది అసలు? అంటే రేపొద్దున సౌత్ లో ఉన్న రాష్ట్రాల్లో ఈయన ఒక స్టార్ క్యాంపెయినర్ గా వాడుకుందాం అని బీజేపీ అని అనుకుంటుంది. ఇప్పుడే తీసుకెళ్ళాలి, ఎన్డీఏలో ఉంటే ఇప్పుడే తీసుకెళ్ళాలి. కేంద్ర మంత్రి పదవి ఇస్తే వస్తారు రేపొద్దున. ఆ తర్వాత ఎవరికి కావాలి? అప్పుడు రాజేవుడు రెడ్డి ఎవడు?